హలో నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వచ్చాయో మనం అందరం చూస్తున్నాము. ఎవరు ఊహించని విధంగా మహాకూటమి వైఎస్ఆర్సీపీని మట్టిలో కల్పించిందని చెప్పవచ్చు. ఏకంగా జనసేన పార్టీ అయితే పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుస్తుంది. దాదాపు ప్రతి ఒక్క జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి ఒక్క చోట భారీ లీడ్ లో జనసేన పార్టీ దూసుకెళ్తుంది. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 70,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే ఈ అసెంబ్లీ రిజల్ట్ తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు మరొక నాయకుడి కూడా చింతపండు అయిందని చెప్పవచ్చు. వైఎస్ఆర్సీపీ ఎంఏ అభ్యర్థులతో పాటు మరొకరికి కూడా చింతపండు అయిందని చెప్పవచ్చు. ఆయన ఎవరో కాదు, ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. సో సొసైటీలో ఏం జరిగినా కానీ వేణుస్వామి ఒక ఇంటర్వ్యూస్ ఇస్తుంటాడు. ఇచ్చి అందులో నెక్స్ట్ ఇండియా ఓడిపోతుంది క్రికెట్ మ్యాచ్ లో, లేకుంటే ఆస్ట్రేలియా గెలవబోతుంది, సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు కొట్టదు, తెలంగాణలో ఎలక్షన్స్ జరిగిన సందర్భంలోనేమో కేసీఆర్ గారు మరోసారి తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడు. అయితే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎప్పటికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకు రాదు. ఆయన జాతకంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేనే లేదని చెప్పడం కానీ, కేవలం రేవంత్ రెడ్డికి కేసీఆర్ తర్వాత అంతా హెవీ క్రేజ్ అనేది కేవలం రేవంత్ రెడ్డికి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి కాడు. ఇలాంటి కాంట్రవర్సీలో ఏలు పెట్టేసి, అలాగే సినిమా హీరోల విషయంలో ఏలు పెట్టి జాతకాలు చెప్తుంటాడు. సో ఆ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని పలు సందర్భాల్లో చెప్పాడు. మొన్నటి వరకు కూడా చాలా బలంగా చెప్పాడు, మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టలేరని పలు సందర్భాల్లో చెప్పారు. కానీ చివరకు చూస్తే ఈరోజు మహాకూటమి విజయం సాధించింది. ఎవరు ఊహించని విధంగా ఏ పార్టీ అధ్యక్షుడు గెలవని రీతిలో జనసేనని పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే రోజు జాతకాలు చెప్పి బతికే వేణుస్వామి ఈరోజు మీడియా ముందుకు వచ్చి, నేను ఈ ప్రిడిక్షన్స్ ఇప్పటి నుండి చెప్పను, నేను చెప్పింది తప్పైపోయింది, సారీ అని చెప్పేసి మీడియాకు చెప్పడం జరిగింది. సో ఇలాంటి జాతకాలు చెప్పే జ్యోతిష్యులను కావచ్చు, ఇలాంటి వ్యక్తులను నమ్మడం వల్ల మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే నిజంగా ఈ జ్యోతిష్యులు చెప్పేటివి జరిగితే ఇండియా ఎన్ని వరల్డ్ కప్లు కొట్టొచ్చు. దేశంలో ఎంతో మంది జాతకాలు చూసి జాతకాలు బాగున్న వ్యక్తులనే ఇండియన్ క్రికెట్ టీంలో పెడితే ఇప్పటి వరకు ఎన్నో ఇండియాకు వరల్డ్ కప్లు వచ్చేవి కదా. అలాగే వైఎస్ఆర్సీపీ అధినేతకు తెలియదా, చంద్రబాబు నాయుడు గారికి తెలియదా, పవన్ కళ్యాణ్ గారికి తెలియదా, జాతకరీత్యా ఏ వ్యక్తినైతే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి చెప్తే మనం గెలుస్తామని. సో ఇవన్నీ జాతకాలు కావచ్చు, జ్యోతిష్యులను కావచ్చు, అస్సలు నమ్మకండి. ఈ ఏపీ ఎన్నికల్లో ఇలాంటి దొంగ జాతకాలు చెప్పే వ్యక్తులను బయట పెట్టిందని చెప్పవచ్చు. సో ఇప్పటికైనా ఈ వేణుస్వామి లాంటి వ్యక్తులను అసలు నమ్మకండి. ఇది నమ్మితే ఎలా అవుతుందో ఈ ఎన్నికలే ఉదాహరణ. వాళ్ళు ఏంటంటే ఏదన్నా ఒక కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా ఒకటి చెప్తారు. ఒకవేళ అది జరిగింది అనుకో, చెప్పాను కదా నేను చెప్పినందుకే అది జరిగిందని చెప్తారు. ఒకవేళ జరగలేదు అనుకో, నేను వాళ్ళే సమర్థించుకుంటా ఏదో రకంగా. ఈరోజు వేణుస్వామి సమర్థించుకో. ఇవన్నీ జ్యోతిషాలు, జాతకాలకు కావచ్చు, రాజకీయాలకు, క్రికెట్కి ఎలాంటి సంబంధం లేదు. క్రికెట్ 11 మంది మంచి ఆడితేనే క్రికెట్ మ్యాచ్ గెలుస్తారు. సో ఎలక్షన్స్ కూడా అంతే. వాళ్ళు 4 సంవత్సరాలు ప్రజల కోసం పోరాడితే, లేదా 4 సంవత్సరాలు అధికారంలో ఉన్న సందర్భంలో ఏదైనా ప్రజలకు మంచి చేసిన వాళ్ళు గెలుస్తారు తప్పితే ఏదో జాతకాల దృష్ట్యా, గ్రహాల దృష్ట్యా ఎవరు ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ కారు. సో ఈ ఏపీ ఎలక్షన్స్ ఇలాంటి దొంగ జాతకాలు చెప్పే ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.